2014-19 మధ్య పాలన గురించి టీడీపీ జనసేన ఎందుకు మాట్లాడడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అప్పుడు పాలన బాగుంటే టీడీపీ జనసేనకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించారు. జనసేనను టీడీపీలో విలీనం చేసి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పవన్ ఉండొచ్చు కదా అంటూ సజ్జల సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించామని చెప్పుకుంటున్న వాళ్లు హైదరాబాద్ గురించి మాత్రం ఎందుకు మాట్లాడటం లేదంటూ సజ్జల ప్రశ్నించారు. ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాడు. 14-19 మధ్య ఇన్ని చేశాం కదా, ఇవన్నీ లేవు, ఇవి మళ్ళీ తీసుకొస్తాం అని ఎందుకని లేకపోతున్నాడు? ఎందుకు దాని గురించి అసలు ప్రస్తావించలేకపోతున్నాడు? ఒక కొత్త పార్టీ ఇప్పుడే పెట్టిన నాయకుడు ఎట్లా హామీలు ఇస్తున్నాడు, అట్లా గుప్పిస్తున్నాడే, ఆయనకు అర్హత ఉందా? ఇమ్మీడియట్ ప్రజలు క్వశ్చన్ చేయరా 14-19 మధ్య ఏం చేశారు? అసలు ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని? కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది రెండు పార్టీల మధ్య? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినాడు అనుకుంటే 19లో ఎందుకు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? ఈయన చెప్పుకోవాలి, ఆయన ఎందుకు చేశాడు ఆయన చెప్పాలి. ఈయన చెప్పట్లా, ఆయన 19లో ఎందుకు ఇండిపెండెంట్ చేశాడు ఆయన చెప్పట్లా. అంటే అవగాహన కమ్యూనికేషన్ కాబట్టి ఏదైనా ఒప్పందం, వేరే ఒప్పందాలు, తెరవెనక ఒప్పందాలు కుదరలేదా? ఈరోజు కుదిరాయా? ఒకవేళ కుదిరితే అలాంటి వాటి కోసం ప్రజలు ఎందుకు వాటికి వాల్యూ ఇవ్వాలి? ప్రజలు ఎందుకు వాటికి గౌరవించాలి? ఆ సంబడానికి పార్టీ ఎందుకు? ఈయన జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెట్టచ్చు తెలుగుదేశం పార్టీ. ఎందుకు అట్లా అప్పీల్ చేయలేకుండా ఉన్నారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ విశ్వాసం ఉంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అప్పీల్ చేయొచ్చుగా జనానికి. ఇదిగో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఈ పార్టీకి మొత్తం వేయండి, ఓటు చీల్చడం నాకు ఇష్టం లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవాల్సిన దానికి ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏమి వాళ్ళో తెలియలే. పవన్ అన్న అని అతను అంటాడు. మరి పవన్ అన్న అయితే ఆయన ముఖ్యమంత్రిని ప్రకటించవచ్చు కదా వాళ్ళు. మా నాయకుడు పవన్ కళ్యాణే, మా నాయన పెద్దవాడు అయిపోయినాడు, నెక్స్ట్ ఈయన, ఆ తర్వాత నేను ఉంటాను ఆర్డర్లో లోకేష్ అని అంటే ఒక క్లారిటీ వచ్చేదేమో. లేదుగా కొన్ని ఈయనైనా పవన్ కళ్యాణ్ అయినా అంత ఆశతూచి ఎందుకు, ఆవేశం అంతా దించుకొని జాగ్రత్తగా ఎందుకు మాట్లాడినాడు? ఎందుకు ఏది స్పష్టత ఎందుకు లేకపోయాడు? ఒకవేళ ఎలాగూ రాము కాబట్టి అక్కడే ఉందామని అనుకుంటున్నారు వీళ్ళు. నాన్ రెసిడెంట్ ఆంధ్ర వాళ్ళు ఎవరు, మన పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసే మీడియా అధిపతులు కూడా, వీళ్ళంతా కూడా అక్కడ కూర్చొని రాళ్ళు వేస్తున్నారు, అక్కడ కూర్చొని ఆశ పెట్టుకున్నారు, అక్కడ కూర్చొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్నారు. షార్ట్కట్లో అర్జెంట్గా ఏదో చేయాలనుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గంటలో వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయడం, అక్కడెక్కడో వీళ్ళు ఎక్కిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అన్నట్టు అక్కడ ప్రచారం చేసుకోవడం. వేరే సిటీలో చూస్తే సెటిలర్స్ ఒకవేళ ఉన్నారనుకుంటే ఎవరన్నా, మరి ఓడిపోయిన దానికి ఆన్సర్ చెప్పరు. ఇదంతా టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ, ప్రజల ఇష్యూస్కి సంబంధించి కానీ, స్టేట్కి సంబంధించిన విషయాలు దేంట్లో పోల్చడానికో లేకుంటే అటాక్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి